హాయ్ గైస్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి, మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు, క్లీన్ ఎవర్ డెస్క్ ఎట్ ద సేమ్ టైం క్లీన్ ఎవర్ మైండ్. సో ఈరోజు ఈ రెండింటి మీద మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇంక లేట్ చేయకుండా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి క్లీన్ ఎవర్ డెస్క్. ఓకే, మీరు అన్నది కరెక్టే. క్లీన్ ఎవర్ డెస్క్, మీ టేబుల్ని క్లీన్ చేసుకోండి. సో దీని మీనింగ్ ఏంటంటే, సో కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ టేబుల్ మీద ఖచ్చితంగా కానిస్టేబుల్ బుక్స్తో పాటు ఇతర బుక్స్ లైక్ గ్రూప్ 2, అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఏఎల్పి, టెక్నీషియన్స్, ఆర్పిఎఫ్, అదేవిధంగా డిఎస్సి బుక్స్ ఉన్నాయి. సో ఎందుకంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది లేట్ అయ్యే కొద్దీ మన వాళ్ళు ఏం చేశారంటే దాంతోపాటు కొన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యారు. సో ఎందుకంటే బ్యాకప్ కింద చూసుకున్నారు. సో ఇప్పుడు మనం ఒక ఎగ్జామ్ మీద ఫోకస్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఎందుకంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది అక్టోబర్, నవంబర్లో క్లియర్ చేసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బి, ఏఎల్పి చూసుకుంటే మనకి షెడ్యూల్ కూడా అక్టోబర్, నవంబర్లో వచ్చే పని అయితే ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 చూసుకున్న మనకు మొన్న పోస్ట్ పోన్ అయింది. అది కూడా ఆల్మోస్ట్ 2 మంత్స్ 3 మంత్స్ అయిపోతుంది కాబట్టి అది కూడా అక్టోబర్, నవంబర్లో వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సమయంలో సో మీరు ఖచ్చితంగా మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, మీరు ఏ జాబ్కి అయితే టార్గెట్ ఉందో, మీరు దేంట్లో అయితే కాన్ఫిడెంట్గా ఉన్నారో ఖచ్చితంగా నాకు ఈ జాబ్ వస్తుందని ఆ బుక్స్ తీసుకొని మీ టేబుల్ మీద పెట్టుకోండి. సో రిమైనింగ్ అన్నీ కూడా పక్కన పెట్టండి. సో ఇక్కడ మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నేను ఎప్పటి నుండో కానిస్టేబుల్కే ప్రిపేర్ అవుతున్నాను అన్నవారు ఖచ్చితంగా వారి టేబుల్ మీద కానిస్టేబుల్ బుక్సే పెట్టుకోండి, వారు కానిస్టేబుల్కే ప్రిపేర్ అవ్వండి. సో అలా కాగా నేను ఎప్పటి నుంచో గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను, జస్ట్ కానిస్టేబుల్ పడింది కాబట్టి నేను రాసాను, నేను క్వాలిఫై అయ్యాను అనుకున్న వాళ్ళు, నేను ఎప్పటి నుంచో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను, జస్ట్ కానిస్టేబుల్ పడింది కాబట్టి నేను రాసాను అనుకున్నవారు, నేను ఎప్పటి నుంచో రైల్వే టెక్నీషియన్కి, ఆర్పిఎఫ్కి, అదేవిధంగా ఏఎల్పికి, గ్రూప్ డికి, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నాను, జస్ట్ కానిస్టేబుల్ పడింది కాబట్టి నాకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి పెట్టాను అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. సో మీరు ఇప్పుడున్న పరిస్థితిలో మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ జాబు నేను క్రాక్ చేయగలను అనుకుంటే మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. లేదు నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ జాబ్ అయినా పర్లేదు అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా కానిస్టేబుల్కి అయితే ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మీరు నిర్ణయం తీసుకున్నప్పుడు చెక్ రియాలిటీ. సో రియాలిటీని చెక్ చేసుకోండి ఇప్పుడు కూడా. సో ఫర్ సపోజ్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. సో గ్రూప్ 2లో ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి, అసలు డిస్టిక్లో ఎంత కాంపిటీషన్ ఉందో చూసుకోండి. ఒక పేపర్ మీద ఒక పక్కన రాసుకోండి. అదేవిధంగా రైల్వే రాస్తున్నారు అనుకోండి. సో రైల్వేలో ఏ జోన్కి ఎన్ని ఉన్నాయి, ఫర్ సపోజ్ మీరు ఏ జోన్కి పెట్టారు, అందులో కాంపిటీషన్ ఎలాగ ఉంది, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, పెర్ పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉందో ఒక చోటను రాసుకోండి. అదేవిధంగా డిఎస్సి కూడా. సో ఏ డిస్టిక్కి ఎన్ని ఉన్నాయి, ఎస్జిటీలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏ క్యాస్ట్కి ఎన్ని ఉన్నాయి చూసుకోండి, అది కూడా రాసుకోండి. అదేవిధంగా కానిస్టేబుల్ కూడా రాసుకోండి. సో ఇవన్నీ ఒక చోట రాసుకోండి. దేనికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది, ఓకేనా, ఏ జాబ్ క్రాక్ చేయడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది సో చూసుకోండి. సిలబస్ చూసుకోండి, సిలబస్ ఏది ఎక్కువ ఉందో చూసుకోండి, లేకపోతే ఏది సిలబస్ తక్కువగా ఉందో చూసుకోండి. నెక్స్ట్ టఫ్నెస్ ఆఫ్ ద సబ్జెక్టులు చూసుకోండి. నెక్స్ట్ నెగిటివ్ మార్క్స్ కొన్నట్లో నెగిటివ్ మార్క్స్ ఉంటుంది మనకి, కొన్నట్లో నెగిటివ్ మార్క్స్ లేదు. సో ఇవన్నీ కాల్కులేట్ చేసుకుని చెక్ రియాలిటీని చెక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకోండి, కానిస్టేబుల్కి ప్రిపేర్ అవ్వాలా లేక మీకు నచ్చిన జాబ్ డిఎస్సియా, గ్రూప్ 2ఆ, ఏఎల్పియా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో చెక్ చేసుకుని ఒక నిర్ణయం తీసుకోండి. సో దిస్ ఈజ్ ఇది టాపిక్ ఏంటంటే క్లీన్ యువర్ డెస్క్. సో ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకుని మీ డెస్క్ని క్లీన్ చేసుకుని మీరు రాబోయే 3 నెలల్లో ఏదైతే జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో మీ యొక్క టార్గెట్ ఏంటి దాని మీద ఫోకస్ పెట్టండి. సో ఇది దీని యొక్క మీనింగ్. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ మాట్లాడుతున్నాను నేను. ఇది కేవలం కానిస్టేబుల్ అభ్యర్థులకు మాత్రమే. సో ఎవరైనా ఇంతకుముందు రైల్వే అభ్యర్థులు కానీ, గ్రూప్ 2 అభ్యర్థులు కానీ ఉంటే దీన్ని ఇక్కడ స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో ఇది కేవలం కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. సో సెకండ్ పాయింట్ వచ్చి మనకి క్లీన్ యువర్ మైండ్. సో ముందు మీ మైండ్ని క్లీన్ చేసుకోండి. సో ఎందుకంటే సో మీ మైండ్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో తెలిసింది అది అందరికీ. సో నోటిఫికేషన్ ఉంటుందా, నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా, లేకపోతే ఈవెంట్స్ జరుగుతాయా, లేకపోతే మార్క్స్ యాడ్ చేస్తారా, లేకపోతే కొత్త పోస్టులు యాడ్ చేస్తారా, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఉందా, దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ ఇన్ యువర్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ యువర్ మైండ్. సో మైండ్ని క్లీన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 6100 పోస్టుల మీద మీ యొక్క మైండ్ని పెట్టండి.
సో ఫోకస్ చేయండి. సో రిమైనింగ్ అన్నీ కూడా తర్వాత చూద్దాం. కోర్టు కేసుల గురించి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. సో ఈ 6100 ఎగ్జామ్స్ స్వయాన హోమ్ మినిస్టర్ గారే అసెంబ్లీలో చెప్పారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ 6100 పోస్టులు అనేది మేము కంప్లీట్ చేస్తాము, అది కూడా అతి త్వరగా. ఓకేనా? అతి త్వరలో అంటే మీరు వెళ్ళి కొన్ని సంవత్సరాలు అనుకోవద్దు. అతి త్వరలో అంటే ఈ 3 to 4 మంత్స్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు. సో అదైతే ముందు మైండ్లో పెట్టుకోండి. సో తర్వాత మీకు వచ్చే డౌట్ ఏంటంటే, ఇప్పుడు నుంచి చదువునా, సో ఇప్పుడు వరకు మనకి కోర్టు కేసు తేలలేదు, లేకపోతే నోటిఫికేషన్ ఏమవుతుందో తెలియక చాలామంది చదవ ఉండకపోవచ్చు. సో నేను ఇప్పటి నుండి చదివినా నేను కానిస్టేబుల్ జాబ్ని క్రాక్ చేయగలనా అన్న డౌట్ కూడా చాలా మందిలో ఉంది. సో ఇప్పుడు దాని గురించి కూడా నేను మాట్లాడుతున్నాను. సో దాని గురించి మాట్లాడే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు. సో హోమ్ మినిస్టర్ గారు మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. సో ఇక్కడ మనకి చాలా దారులు ఉన్నాయి దీనికి ఇలా కంప్లీట్ చేయడానికి. సో అలాంటి సందర్భంలో రేపు ఏమి జరిగినా కానీ నువ్వు ఈ 6100 ఖచ్చితంగా ఒక జాబ్ కొట్టగలని నమ్మకం నీకు వచ్చేలాగా చేసుకో ముందు. సో ఏం జరిగినా అంటే ఏంటంటే, ఒకటి కేసు వాపస్ తీసుకోవచ్చు. సో కేసు వాపస్ తీసుకుంటే ఏమవుద్ది, సో రిజర్వేషన్ అనేది హోమ్ గార్డులకి ఎక్కువ వెళ్తుంది, మనకు కొన్ని పోస్టులు తగ్గుతాయి. సో మనకు పోస్టులు తగ్గినప్పుడు ఏమవుద్ది, కాంపిటీషన్ పెరుగుద్ది. ఆ సందర్భంలో కూడా నువ్వు జాబ్ కొట్టగలవా ఒకసారి చెక్ చేసుకో. అదేవిధంగా రివ్యూ పిటిషన్ వేసినప్పుడు ఈసారి కోర్టు మనకి అనుకూలంగా వచ్చింది అనుకోండి, సో మనకి పోస్టులు పెరిగితే అదే దానికన్నా బెటర్, ప్రీవియస్ కానీ ఇది కొంచెం బెటర్ కాబట్టి ఖచ్చితంగా అప్పుడే జాబ్ కొట్టే కాన్ఫిడెన్స్ నీకు ఉందండి, ఇప్పుడు ఖచ్చితంగా కొట్టగలవు. సో అదైనా జరగచ్చు. సో కోర్టు కేసు అనేది వాపస్ తీసుకోవచ్చు, లేకపోతే హోమ్ గార్డులతో కూర్చుని వాళ్ళతో మాట్లాడి ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ కేసు ఏంటంటే ఏదైనా జరగచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు, వాపస్ తీసుకోవచ్చు, హోమ్ గార్డులతో మాట్లాడవచ్చు, లేకపోతే నోటిఫికేషన్ అనేది సుప్రీంకోర్టులో ఉన్న కేసుని ముందుకు తీసుకురావచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఒకటే గుర్తుపెట్టుకో, ఏది జరిగినా పోస్టులు ఇంక్రీజ్ జరిగినా ఇంకో కేసు కూడా ఉంది. సో చాలామంది అభ్యర్థులు కూడా గ్రేస్ మార్క్స్ అనేవి యాడ్ చేయమని ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో కొన్ని తప్పులు ఉన్నాయి, దానికి 3 to 5 మార్క్స్ యాడ్ చేయమని గత 2 వారాల నుంచి తిరుగుతున్నారు హోమ్ మినిస్టర్ చుట్టూ. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అది కానీ నిజమయ్యి అక్కడ కానీ మార్క్స్ కానీ యాడ్ చేస్తే ఒక 10,000 కానీ 20,000 మంది కానీ మళ్ళీ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. సో వాళ్ళు కూడా కాంపిటీషన్ వస్తారు. సో ఇలాంటి సందర్భంలో కూడా నువ్వు జాబ్ కొట్టగలవా అన్న ఆలోచనతో చదువు. ఒకవేళ ఇప్పటివరకు చదవకపోతే ఇప్పుడు నుంచి అయినా చదువు. సో కానీ ఈ అన్ని కేసులు కూడా గుర్తుపెట్టుకో, మైండ్లో పెట్టుకుని నీ మైండ్ని క్లియర్ చేసుకో. సో నేను ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయినా నేను ఈ జాబ్ని క్రాక్ చేయగలనా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ చాలామందిలో ఉంది. సో ఎందుకంటే సడన్గా ఇది కోర్టు కేసు అనేది మేము రివ్యూ పిటిషన్ వేస్తున్నాము, 3 to 4 మంత్స్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాము అనగానే కొందరు కొంచెం భయం అనేది వచ్చింది. సో దీని యొక్క పాజిటివ్ వైబ్స్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నేను కొన్ని రఫ్ క్యాలిక్యులేషన్ చేశాను, దట్ మీన్స్ కేస్ స్టడీ చేశాను. సో ఇదంతా కూడా నా ఒపీనియన్, అదేవిధంగా నా యొక్క ఆలోచనతో నేను ఎలాగైతే ఆలోచించానో అది మీకు చెప్తున్నాను, ఏమైనా యూజ్ అవుతుందేమోనని. సో ఈ ప్రాసెస్లో దట్ మీన్స్ ఈ రిక్రూట్మెంట్ అనేది ఇప్పటి నుంచి ఎండ్ అయ్యేది వరకు సో కాంపిటీషన్ రేషియో అనేది ఎలా చేంజ్ అవుతుందో అనేది నేను ఒక రఫ్ కాలిక్యులేషన్ చేశాను. సో ఇట్ మే బీ కొంచెం రైట్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం తప్పు ఉండొచ్చు, ఆ నెంబర్స్ తప్పు అయి ఉండొచ్చు. సో యావరేజ్గా అయితే అలాగ ఉంటుంది కాలిక్యులేషను. సో ఇది నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇప్పుడు వరకు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారు సంఖ్య చూసుకుంటే మనకి 95,000 మంది ఉన్నారు. సో ఈ 95,000లో నేను ఏం చేశాను అంటే ఒక 10,000 అనేది మైనస్ చేశాను. సో ఎందుకంటే ఇది వచ్చి నోటిఫికేషన్ వచ్చి మనకి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో ఇక్కడ చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా ప్రైవేట్ జాబ్స్కి వెళ్ళిన వాళ్ళు, అదేవిధంగా దీని అసలు ఈ నోటిఫికేషన్నే పట్టించుకోకుండా వదిలేసిన వారు, అదేవిధంగా ఉన్నా కానీ కాంపిటీషన్ ఉన్నా కానీ చదవని వారు ఉన్నారు. సో వీళ్ళందరినీ కాలిక్యులేట్ చేసి నేను ఒక 10,000 మందిని నెగిటివ్ చేశాను. సో అప్పుడు కాంపిటీషన్ క్వాలిఫైడ్ మెంబర్స్ ఎంత అంటే 85,000. సో ఈ 85,000లో నేను ఒక 15,000 మందిని మళ్ళీ వెనక్కి తీశాను. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ రీజన్ చూసుకుంటే మనకి ఈ నోటిఫికేషన్ జరిగిన అంతసేపు కూడా మనకి చాలా నోటిఫికేషన్ వచ్చాయి, కంప్లీట్ అయ్యాయి, మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చాయి. సో అయ్యేంటో చూద్దాం. ఈ 2 yearsలో వచ్చినవి. సో ఒకటి ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ. సో ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీకి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఆర్ఆర్బి, గ్రూప్ డిలో, ఎన్టీపీసీలో ఫస్ట్ డీవీ తర్వాత కొన్ని డీవీలు తీశాడు.
డీవీ మీన్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, సెకండ్ డీవీ, థర్డ్ డీవీ, ఫోర్త్ డీవీ అలా తీసారు. సో అందులో కొంతమంది అనేది ఇందులో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళారనే ఒక అంచనా నాకు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకుంటే ఎస్ఎస్సి జీడీ. సో ఎస్ఎస్సి జీడీ నుంచి ఈ నోటిఫికేషన్ ఉండగానే నాకు తెలిసినంతవరకు కూడా 2 జీడీలు వచ్చినాయి మనకి. సో ఆల్మోస్ట్ 40,000, ఆల్మోస్ట్ 50,000 అలాగే 2 నోటిఫికేషన్లు వచ్చినాయి. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఏపీ నుంచి ఆల్మోస్ట్ కొంతమంది వెళ్ళారు అనుకుంటున్నాను నేను జాబ్కి. సో ఫస్ట్ నోటిఫికేషన్లో ఇప్పుడు కూడా చాలామంది రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. సో అదేవిధంగా ఏపీఎస్ఐ. సో మీ అందరికీ తెలిసిందే దీంతో పాటు వచ్చిందే నోటిఫికేషనే ఏపీఎస్ఐ. సో అందులో కూడా కొంతమంది వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు డిఎస్సి. సో డిఎస్సిలో ఆల్మోస్ట్ 16,000 పోస్టులు తీశారు. సో అవి ప్రీవియస్ నోటిఫికేషన్స్. ఇప్పుడు డిఎస్సి అండ్ ప్రజెంట్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కూడా కొందరు ప్రిపేర్ అవుతున్నారు. సో ఇక్కడ వీళ్ళని కూడా ఎందుకు నేను ఇంక్లూడ్ చేశానంటే ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పటి నుంచో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు గత 5 సంవత్సరాల నుంచి. కాకపోతే కానిస్టేబుల్ అనేది ఇక్కడ కేవలం పడింది కాబట్టి రాశారు. సో వాళ్ళకి ఇప్పుడు డిఎస్సి పడింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు డిఎస్సికే మొగ్గు చూపుతారు. సో అదేవిధంగా ప్రజెంట్ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి నోటిఫికేషన్స్ కూడా ఈ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఆస్పిరెంట్స్ ఎలాగుంటారంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్, సో ఆర్ఆర్బి పక్కన పెట్టిన ఎస్ఎస్సి అనేది ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఎస్ఎస్సికి అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు, సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి. సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇలాంటి నోటిఫికేషన్ ఏదైనా పడినప్పుడు సో జస్ట్ వచ్చి ఒక అటెంప్ట్ చేసి వెళ్ళిపోతారు. సో కానీ వాళ్ళ టార్గెట్ మాత్రం ఎస్ఎస్సి, సిజిఎల్ లేకపోతే ఆర్ఆర్బీలో చూసుకుని ఎన్టీపీసీ అంటే పెద్ద పోస్టులు ఉంటుంది. సో నేను ఇప్పుడు అవి కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ చూసుకొని నేను తీసి ఒక 15,000 మందిని నేను పక్కకు పెట్టాను. సో ఎందుకంటే ఇక్కడ మనకి డిఎస్సి పెద్ద నెంబర్, ఎస్ఎస్సి జీడీ నుంచి కూడా పెద్ద నెంబర్లు కాబట్టి 15,000 మందిని పక్కన పెట్టాను. సో 15,000 మందిని పక్కన పెడితే మనకు ఉన్నది 70,000 మంది. సో ఇప్పుడు 70,000 మంది అనేది మనకి 6,100 మందికి సో కాంపిటీషన్ అన్నమాట ఇది. సో 70,000 బై 6,100 డివైడ్ చేసి మనకి 11 మెంబర్స్. సో అంటే ఒక పోస్ట్కి 11 మంది అనేది వచ్చారు. సో నేను ఇక చెప్పేది బిఫోర్ ఈవెంట్స్ గురించి, నేను ఇంకా ఈవెంట్స్ వరకు వెళ్ళలేదు, బిఫోర్ ఈవెంట్స్ గురించే మాట్లాడుతున్నాను. సో 11 మంది మనకి కాంపిటీషన్ ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నోటిఫికేషన్స్ చూసుకున్నా మీరు 11, 100, 200, 300 ఒక పోస్ట్కి 100, 200, 300 ఉంది. సో ఇక్కడ కేవలం మనకి 11 మాత్రం ఉంది ఈవెంట్స్కి వెళ్ళకుండా. సో ఇప్పుడు నేను ఈవెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. సో మనకి 40 to 50% అనేది ఈవెంట్స్ అనేది క్వాలిఫై అవుతున్నారు. గత 2 నోటిఫికేషన్లు చూసుకున్నా లేదా మన ఎస్ఐ నోటిఫికేషన్ తీసుకున్నా. సో నేను రఫ్గా ఏం చేశాను అంటే 40 to 50 కాబట్టి 50 తీసుకున్నా పెద్ద నెంబరు. సో 50% తీసుకుంటే 75,000లో 50% అంటే మనకి 35,000 మంది అయ్యారు. సో 35,000 మందికి ఇంకో 10,000 మంది కలిపాను. సో ఎందుకంటే సో డిగ్రీ స్టూడెంట్స్ అనేవారు అలాగే ఏజ్ ఎక్కువ కాబట్టి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి డిస్క్వాలిఫై అయ్యారు. సో కానీ వీళ్ళు ఇంటర్మీడియట్ బేస్ కాబట్టి కొంచెం యంగ్గా ఉంటారు కాబట్టి ఇంకొంచెం 10,000 మంది ఎక్స్ట్రా అయ్యారు అనుకుంటే సో 35,000కి మళ్ళీ 10,000 కలిపితే 45,000 మంది అనేది వచ్చారు ఇక్కడికి. సో ఇది ఈవెంట్స్ తర్వాత మనకి. సో ఒకటి చూసుకుంటే మనకి సో 45,000 బై 6,100 మళ్ళీ కాలిక్యులేట్ చేద్దాం మనం. సో 7 వచ్చింది. ఓకేనా. సో ఇందాక మనకు 11 వచ్చింది, ఇప్పుడు 7 వచ్చింది. సో ఇప్పుడు ఆఫ్టర్ ఈవెంట్స్ తర్వాత సో మీరు ఈవెంట్స్ క్వాలిఫై అవుతే ఒక పోస్ట్కి 7 మంది పోటీ పడుతున్నారు. ఓకేనా. సో తర్వాత చూసుకుంటే మనకి సో ఈ 45,000 నుంచి నేను మళ్ళీ ఒక 15,000 మంది తీస్తున్నాను. సో ఎందుకంటే చూడండి ఇక్కడ సో ఇక్కడికి మనకి 45,000 నుంచి 15,000 మందిలో గర్ల్స్ ఆస్పిరెంట్స్ అదేవిధంగా బాయ్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో 3 ఈవెంట్స్ డిస్క్వాలిఫై అవ్వని వాళ్ళు అనమాట. సో ఓకేనా. 3 ఈవెంట్స్ లాంగ్ జంప్ 100, 1600 క్వాలిఫై అవ్వనోళ్ళు అదేవిధంగా జస్ట్ పాస్ అయిన వాళ్ళు సో వాళ్ళు అదేవిధంగా గర్ల్స్ ఆస్పిరెంట్స్ వీళ్ళిద్దరిని కలిపి నేను 15,000 మంది చొప్పున తీసాను. తీయడం వల్ల మనకి ఏమొచ్చిందంటే సో 45,000 నుంచి 15,000 తీసేస్తే 30,000. సో ఈ 30,000 బై 2,500 వేసాను. సో మీ అందరికీ తెలిసిందే 2,500 ఏంటనేది ఏపీఎస్పి పోస్టులు. ఓకేనా. సో ఏపీఎస్పి పోస్ట్ మనకి 2,500 ప్లస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకొని మన కాంపిటీషన్ మనకి 12 మెంబర్స్ వచ్చారు. ఓకేనా. సో ఇదంతా కూడా రఫ్ కాలిక్యులేషన్ చేశాను నేను. సో అసలు ఏంటి ఇప్పుడున్న నోటిఫికేషన్లో ఒకవేళ కరెక్ట్గా జరిగితే ఎంతమంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, అసలు ఎంతవరకు బయటికి వెళ్తున్నారు, అసలు ఆ కాంపిటీషన్ ఎలాగ ఉంది, డిస్క్వాలిఫై ఎంతమంది అయ్యారు.